నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సృజన ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి భద్రతా బలగాల ఉనికితో ఆదివాసులు తిండి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేసిన మంత్రి సీతక్క జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నుముక ఉపాధి హామీ శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి చంద్రబాబు ఏడాది పాలనలో దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది సింహాచలం ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ సీఎం జగన్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ ఆయన హైదరాబాద్ లో గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ గత 100 ఏళ్లుగా ఉన్న కులగణన డిమాండ్ పై రాహుల్ గాంధీ గొంతెత్తారని తెలిపారు తెలంగాణలో కులగణన చేస్తామని మాటిచ్చి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశామని అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి కూడా పంపామని అన్నారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కులగణన బిల్లు ఆమోదు కోసం ఆందోళన చేశామని తెలిపారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను ఆదర్శంగా తీసుకొని కేంద్రం దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా కులగణనను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు 1931 బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారిగా వివరాలు సేకరించడం జరిగింది దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు 2010లో మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు సమాచార సేకరణ చేసిండ్రు కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు ప్రభుత్వం ఆమోదించలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కలిపేసిండ్రు ఈ 11 సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి ఎంబడే జనగణనలో కులగణను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఒక ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ పత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న ఈరోజు పెద్దలు కేశవరావు గారు హనుమంతరావు గారు పారదర్శకంగా అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టలతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యూమరేటర్ల వరకు దాదాపుగా 150,000 మంది మధ్య భారతంలోని షెడ్యూల్ 5 ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు ఆదివాసుల జీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుందని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు బలగాల ఉనికితో ఆదివాసులు అడవికి వెళ్లలేక తినేందుకు తిండి లేక తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మనం ఖచ్చితంగా మరి చర్చలకు వచ్చేటువంటి ప్రతినిధులతో చర్చించి వాళ్ళను ఒక జీవించే హక్కును స్వేచ్ఛను కాలరాయకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఇవాళ ఇక్కడ 50 ఏళ్ల నుంచి ఈ ఉద్యమ పోరాటాలు జరిగినాయి తర్వాత కూడా అనేక పోరాటాలు వచ్చినాయి ఏ పోరాటాలైనా కూడా భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు ఆదివాసుల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పందాలు ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మనం చంపడమే మార్గంగా కాకుండా చర్చలకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా
కోరుకుంటా ఉన్నాం. ఉపాధి హామీ పథకం రాష్ట్ర దేశానికి ఒక వరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నుముకగా మారిందన్నారు. సుమారు 75,23,000 మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 10,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం వేతనానికే 6,194 కోట్ల వ్యయం అయిందని, మెటీరియల్ కింద 4,023 కోట్లు ఖర్చు చేసినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. కార్యక్రమానికి వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా ఐఎఫ్ఎస్ డైరెక్టర్ గారు, ఐఎఫ్ఎస్ గౌరవనీయులు షణ్ముఖ్ కుమార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. సార్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గౌరవనీయులు షణ్ముఖ్ గారు, ఐఎఫ్ఎస్ డైరెక్టర్. వింటూ ఉంటే చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి 1-2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే 1-2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. గ్రామం నాకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం, అంత 3 ఎకరాలు ఉండేది నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే మన కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న నా మైండ్లో ఒకటి వచ్చింది నా మనసులో. బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి చంద్రబాబు ఏడాది పాలనలోని దారుణమైన పరిస్థితులు ఆలయాల్లో చూడాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సింహాచలంలో గోడకూలి 7 చనిపోయారని, ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారన్న జగన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో 6 చనిపోయారని ఆయన తెలిపారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలియదని లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు.
వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టను పెట్టుకున్నారు. అప్పుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పం పంపించారు. అందరినీ కూడా పార్కుల్లో పెట్టి రకరకాల ఏరియాలలో పెట్టి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. చాలా మంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు, క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. అంటే 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు, దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు. వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. సామాజిక ఉద్యమకారులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పార్ట్ టైం అధ్యాపకుల ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ న్యాయమైన పార్ట్ టైం టీచర్ల అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 2 రోజుల్లో సీఎంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకునేటట్టుగా చర్చిస్తామని హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 850 మంది పార్ట్ టైం లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని ఈరోజు పెద్ద ఎత్తున మహాధర్నా జరుగుతుంది. ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కాలేజీల్లో జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లను పర్మనెంట్ చేసేది. కానీ పార్ట్ టైం వాళ్ళను ఇలా చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఉంటే కూడా అంటే 15 గంటల జీతం మాత్రం ఇస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు, అదర్ బెనిఫిట్స్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాదు, ఫ్యామిలీ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇతర బెనిఫిట్స్ ఏవి లేకుండా వీళ్ళని నిలువున శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈరోజు అన్ని యూనివర్సిటీలో కలిసి 3000కి పైగా వేకెన్సీలు ఉన్నాయి, భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదట 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళ అనుభవం, విషయాల పరిజ్ఞానం, వీళ్ళు బుక్కులు రాస్తున్నారు, థీసిస్ రాస్తున్నారు, పిహెచ్డీలు ఇస్తున్నారు, విశేష పరిజ్ఞానం ఉంది. వీళ్లకు మించిగా కొత్తలో వచ్చేమన్నా చేసేదేమి ఉండదు. కాబట్టి వైద్యం లోపల విద్య లోపల అనుభవానికి మించినటువంటిది వేరే లేదు. కాబట్టి విశేష పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, అనుభవం ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీరికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. వీళ్ళని భర్తీ చేస్తూ మిగతా పోస్టులకు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మునుగోడు నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందనలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి మండలాల్లో గాంధీజీ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి ర్యాంకులు వచ్చాయి. ఈ పాఠశాలలో చదివి 600కు గాను 590 మార్కులు సాధించిన అమూల్యశ్రీతో పాటు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఇక్కడ చూడండి సీనన్న కొంచెం జరగరా, కొంచెం బాగా మంది వచ్చిందా మీకు తీసుకురా, ఎంత హ్యాపీనెస్, ఎంత సంతోషంగా ఎవరిది ఇంతకంటే గ్రేట్ న్యూస్ ఏమున్నది.
వెనక్కి రాజరా నెక్స్ట్ ఎప్పుడు కానీ ఫైటింగ్ నేచర్ ఉండాలి చాలాగా. ఓడిపోయినా అని చెప్పి ఇంత కూర్చుంటే నువ్వు కూడా బై ఎలక్షన్ ఓడిపోయినా కదా, ఇంత కూర్చుంటే మనకు ఎమ్మెల్యే అవుతుందా? అందుకనే ఓటమిని ఒక లెసన్ లాగా తీసుకోవాలి. నీ తక్కువ మార్కుని ఒక లెసన్ లాగా తీసుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్ నీకు 590 కాదు 595 వస్తాయి. ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా డౌన్ కావద్దు, కుంగిపోవద్దు. ఫెయిల్యూర్లోకి వెళ్ళే సక్సెస్ వస్తుంది. బై ఎలక్షన్స్ మీరు ఓడిపోయినట్టు కాదు సార్. పోగొట్టుకున్నావు, మళ్ళీ నువ్వు అదే చదివి మళ్ళీ దానికంటే ఎక్కువ తీసుకురావాలి నువ్వు. అంతే కదా, అస్సలు డిస్కరేజ్ కాకు, ధైర్యంగా నన్ను చూసి ధైర్యం తెచ్చుకున్నావు. ఎన్డీఏ హయాంలో రాజధాని అమరావతికి అభివృద్ధి చెందుతుందని మే 2న ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాజధాని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. జర్మన్ బ్యాంక్ నుంచి కూడా 5,000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ రుణం తీర్చేది కూడా ఎలాగే అంటే అక్కడ ఉన్న మిగిలిన భూముల్ని ఒక్కొక్కటిగా అమ్ముతూ దాని వడ్డీని అసలుని కూడా తీర్చుకునే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. గతంలో మీరు వినే ఉంటారు, రాజకీయ ఆదాయం సమకూరుతుందో ఒక్కసారి ఆలోచించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భూమి అంటే రాబోయే తరాలకు అవసరమయ్యే భూమిని కూడా ఇప్పుడే పూలప్ చేసే విధంగా అని చాలామంది ప్రశ్నించవచ్చు. ఇప్పుడున్న తీసుకున్న భూమి, వాళ్ళు చేసే ప్రణాళికలు, వాళ్ళు చేసే వివిధ రకాలైన ప్రణాళికలకి సరిపోయినా రాబోయే తరాలకి అప్పటికప్పుడు అవసరమైతే ఒక ఇంటర్నేషనల్ వంటి నిర్ణయాలతోటే ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగానే. అదేవిధంగా ఈ రేపు 2వ తారీఖుని ప్రధానమంత్రి గారు మోడీ గారు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజలకి భావితరాల భవిష్యత్తుకి అనుసంధానంగానే ఉంటుంది కాబట్టి అన్నీ కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ క్షేత్రం మే 2న పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సిబ్బంది పుష్పాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా ఈ నెల 30 నుండి మొదలవనున్న చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ కొనసాగుతున్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను చార్ధామ్ అని పిలుస్తారు. తిరుమల శ్రీవారిని శ్రీలంక మాజీ అధ్యక్షుడు బొటబాయ రాజకప్సా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Arrangements were so good, and it's a great privilege to worship God. We feel always, that we condemn terrorist acts, and we feel for the victims. But you were supported in Indian? Of course, any country, that we are against any terrorist activity. Your fisherman is every time is fisherman problem. How did problem start? ప్రపంచ ఆభరణాల వినియోగంలో భారతదేశం 29% వాటా కలిగి ఉందని, దక్షిణాదిలో ముఖ్యంగా భాగ్యనగరం ప్రధాన వాటాదారుడిగా ఉందని తెలంగాణ బులియన్స్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జగదీష్ ప్రసాద్ వర్మ తెలిపారు. హైదరాబాద్ జిఎంఆర్ ఎరీనాలో మే 23 నుండి 3 రోజుల పాటు జరగనున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో బ్రోచర్ను మోడల్స్తో కలిసి సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. దేశ విదేశాలకు చెందిన బంగారు వజ్రాలను తయారీ సంస్థ తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. హోల్సేలర్స్, రిటైలర్స్ కు వేదికగా ఈ ఎగ్జిబిషన్ నిలుస్తుందన్నారు సంస్థ ప్రతినిధులు. అదే సిచువేషన్ లో B2B ఎగ్జిబిషన్ హౌ ఏమే పడాలి నేను జగదీష్ ప్రసాద్ వర్మ, తెలంగాణ బులియన్స్ జెమ్స్ జ్యువెలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. మన హైదరాబాద్లో HIGS ఎగ్జిబిషన్ వస్తున్నది 23rd, 24th, 25 మే. రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎగ్జిబిషన్కి మీరు మీ చేతిలో ఉన్నది, ఇంత దూరం తీసుకుపోవాలి, దగ్గర తీసుకుపోవాలి. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 4th సారి ఎగ్జిబిషన్ వస్తుంది అంటే మన దగ్గర చాలా మంచి మంచి డిజైన్ తీసుకొస్తున్నారు వాళ్ళు. సిల్వర్ షాప్ ఉన్నది, కొత్త కొత్త కాంప్లెక్స్ అవుతుంది. మన ఇప్పుడు తెలంగాణ పికప్ చేయాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేసి ఈ కొత్త కొత్త డిజైన్ తీసుకొస్తున్నారు బయటతోని. జైపూర్, అక్కడ మీనా డిజైన్, కుందన్ డిజైన్, కలకత్తాలో నక్షి డిజైన్, కోయంబత్తూర్లో వస్తుంది. చాలా పెద్ద పెద్ద డిజైన్ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎగ్జిబిషన్ తెలంగాణలో డిస్టిక్లో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, రోజు మెసేజ్ పెడుతున్నా, అందరు ఇక్కడ వస్తారు. రిటైల్ కొనేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఈ మన షాప్లో హోల్సేల్ వాళ్ళ దగ్గర వస్తే, రిటైల్ కొనేవాళ్ళు, షాప్ వాళ్ళు వస్తే మన ఇక్కడిది పికప్ అవుతుంది. నా ఉద్దేశం అంతా ఒకటే ఉన్నది, తెలంగాణ ఎట్లా మీదికి రావాలి. థ్యాంక్ యూ. సెక్రటరీ ట్విన్ సిటీస్ జ్యువెలర్స్ అసోసియేషన్. సో మేలో 23rd, 24th, 25th జిఎంఆర్ ఎరీనాలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఫ్రమ్ HIGS అవుతున్నాయి. సో ఈ ఎగ్జిబిషన్ ముఖ్యం ఏంటంటే అందరు హోల్సేలర్స్ వచ్చి వాళ్ళ సమ్ము చూపెట్టి రీటైలర్స్కి కొత్త సమ్ము ఎలా దొరకాలా, ప్రైసింగ్లో అడ్వాంటేజ్ ఎలా రావాలా. సో ఇట్లాంటిది ప్లాట్ఫామ్లో రీటైలర్స్కి బాగా అడ్వాంటేజ్ ఉంటుందండి. సో దీనికి మొత్తం ఏదేది ఉన్నాయి వాళ్ళకి మైండ్లో కొత్త వెరైటీస్, కొత్త ప్రైసింగ్కి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో అందరితోటి ఇదే అనురోధం ఉంది, మీరు వచ్చి దీనికి అడ్వాంటేజ్ తీసుకోండి. అండ్ గ్యారంటీగా మీకు కూడా లాభం ఉంటుంది. హోల్సేలర్, రీటైలర్ ఒకటి మదర్ అండ్ డాటర్ లాగా ఉంటుందండి. వాళ్ళు పెరిగితే వాళ్ళు హ్యాపీ అవుతారు. సో ఈ అందరికీ మా తరఫు నుంచి ఎగ్జిబిటర్స్కి కూడా ప్లస్ ఈ ఆర్గనైజర్స్కి కూడా మా అసోసియేషన్ ద్వారా గ్యారంటీగా మా రీటైలర్స్కి తప్పకుండా ఎంతవరకు వీలవుతే ఇస్తామండి. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయం. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. భద్రతా బలగాల ఉనికితో ఆదివాసులు తిండి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేసిన మంత్రి సీతక్క. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నుముక. ఉపాధి హామీ శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి.
చంద్రబాబు ఏడాది పాలనలో దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. సింహాచలం ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ సీఎం జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.